గీతా జయంతి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే గీతా జయంతి అంటారు. అంటే అర్జునుడు ద్వారా భగవానుడు లోకానికి గీతని అంటే భగవద్గీతని అందించినటువంటి, అంటే భగవంతుడు ద్వారా గీత మనకి ఉపదేశించబడినది. ఎవరి ద్వారా? అర్జునుడి ద్వారా లోకానికి అంతటికి కూడాను ఇవ్వడం జరిగింది. కురుక్షేత్రంలో బెంబేలు పడిపోతున్నటువంటి అర్జునుడికి అంటే శక్తి లేక కాదు, అక్కడ అవతల అంతా కూడాను మనవాళ్లే, రక్త సంబంధీకులే అని చెప్పి ఆలోచించి అక్కడే ఉండిపోయినప్పుడు అప్పుడు వెంటనే తన కర్తవ్యాన్ని ఏ విధంగా చేయాలి అని చెప్పి, ఇక్కడ మంచి చెడులకు జరుగుతున్నటువంటి యుద్ధం ఇది అని చెప్పి కురుక్షేత్రంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేసినటువంటిదే భగవద్గీత. ఈ భగవద్గీత లోకంలో అంతా కూడా మనం గీత అని అంటూ ఉంటాము. ఈ గీతను ఎవరైతే అనుసరిస్తారో వారి గీత మారుతుంది, ఇందులో నిస్సందేహం. అంటే ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అని చెప్పి దిశానిర్దేశం చేసినటువంటిదే భగవద్గీత. భగవంతుడు కృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ గీతోపదేశం చేసినటువంటి రోజే మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశే అదే గీతా జయంతి. మనం పుట్టినరోజు అంటే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. అటువంటిది లోకోపకారం కోసమని వచ్చినటువంటిదే గీత. సుమారుగా 6000 సంవత్సరాల నుంచి కూడాను అనుసరిస్తున్నటువంటిదే, నేటికి అనుసరిస్తున్నటువంటిదే గీత. ఈ గీతని ఎవరైతే గనక చదివి వారు దైనందిన జీవితంలో దాన్ని అంతా కూడాను అవలంబించుకుంటారో, వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడాను ఆచితూచి అడుగు వేస్తారో, దాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారికి ఆ భగవంతుని యొక్క, కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ధర్మం వైపే వెళ్ళాలనేటటువంటి ఆలోచన అనేటటువంటిది మనలో కలగటానికి అనేక విధాలుగా, అంటే మంచి చెడుల విచక్షణని చెప్పేటటువంటిది ఈ గీత. ఈ గీత పుట్టినటువంటి రోజే ఈరోజు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి. ఎందుకని అసలు మాసానాం మార్గశీర్షోసం అన్నాడు భగవానుడు. ఎందుకని అంటే ఏమిటి మాసానాం మార్గశీర్షోహం అంటే? అంటే మాసాల్లో కల్లా మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పి కృష్ణ భగవానుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటిదే విభూతి యోగంలో చెప్పాడండి. అంటే ఈ గీతలోనే చెప్పబడింది, ఈ మాసాన్నే నేను. అటువంటి ఈ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి కంటేనే విష్ణు ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పుకుంటాం మనము. అటువంటిది గీత పుట్టినటువంటి రోజు కాబట్టి ఈ రోజున అందరం కూడాను ఈ గీతా సారాన్ని, ఈ భగవద్గీతని పఠిద్దాం. ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి, కృపకి కూడాను పాత్రులమవుదాము. ఏకాదశి అనగానే మనకి సంవత్సరంలో అంటే ఒకటి నెలకి 2 వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి, రెండోది కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి. అంటే 12 రోళ్ళ 24. ఎప్పుడైనా 2 అధిక మాసం వచ్చినట్లయితే 2 కలిపి 26 ఏకాదశులు వస్తాయి. ఏ ఏకాదశికైనా కానీ ఒకటే నియమం అండి, ఏకాదశ్యాం నిరాహారం. అంటే ఉపవాసం ఉండగలిగినంత వరకు కూడా శరీరమాజ్యం కడుధర్మ సాధనం. మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు మనము ఉపవాసం ఉండటం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. ఏదైనా సరే ఒక నామాన్ని పట్టుకోవటం. ఈ రోజున మటుకు భగవద్గీతను ఎవరైతే గనక పారాయణ చేస్తారో, ఈ గీతాపారాయణ చేస్తారో ఆ గీతాచార్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. స్వస్తి.